అందరికీ నమస్కారం. లెంట్ సీజన్ సందర్భంగా ఎల్సలా బుక్స్ వారి ప్రత్యేక పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు ఎపిసోడ్లో మన జీవితంలో అకస్మాత్తుగా వచ్చే దుఃఖం అనే తుఫాను గురించి, అలాగే ఆశ అంతా కోల్పోయిన ఆ కష్టకాలంలో దేవుని ప్రేమ మనకు తిరిగి ఎలా జీవాన్నిస్తుందనే లోతైన విషయం గురించి మాట్లాడుకుందాం. దీన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఒక 3 ముఖ్యమైన విషయాలు చూద్దాం. మొదటిది, దుఃఖం అనేది అచ్చం ఒక ఆకస్మిక తుఫాను లాంటిదండి. అరిజోనా ఎడారిలో ఇసుక తుఫాను గురించి మీరు వినే ఉంటారు కదా, లేదంటే చికాగోలో కురిసే భారీ వర్షం, లేదా మిన్నెసోటాలో వచ్చే మంచు తుఫానుల గురించైనా ఆలోచించండి. అవి ఎంత సడన్గా, ఎంత బలంగా విరుచుకుపడతాయో కదా. మన జీవితంలో దుఃఖం కూడా అంతే. ఏమాత్రం ఊహించని విధంగా వచ్చి మన దారిని పూర్తిగా మళ్లించేస్తుంది. ఇక రెండవది, మనమా దుఃఖపు లోయలో చిక్కుకున్నప్పుడు మన పరిస్థితి గాలికి సులభంగా కొట్టుకుపోయే, ఎండిపోయిన, పెళుసైన ఎముకల్లా మారిపోతుంది. అబ్బా, ఇంక అంతా ముగిసిపోయింది, ఇక ఏ ఆశా లేదు అని ఆ క్షణంలో మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. అయితే మూడవది, ఇక్కడే మనకు అసలైన నిరీక్షణ కనిపిస్తుందండి. ఆ వీచే గాలి కేవలం గాలి కాదండోయ్, అది సాక్షాత్తు దేవుని శ్వాస. అవును, ఆ శ్వాసే మనకు తిరిగి జీవాన్ని పోస్తుంది. దేవుడు మన ఎముకలను తన నిరీక్షణతో, ఆశతో గట్టిగా ముడివేస్తాడు. మనకు ఎదురయ్యే ఈ కష్టాల తుఫానులు కేవలం తాత్కాలికమే కాని దేవుడిచ్చే ఆశ ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుంది. సో, ఈ మొత్తం విషయాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, మన జీవితంలోని కష్టాలు, తుఫానులు తాత్కాలికమైనా, దేవుని అపారమైన ప్రేమ, కరుణ మనల్ని ఎల్లప్పుడూ ఒక శాశ్వతమైన ఆశతో కలిపే ఉంచుతాయి. మా పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఇలాగే వింటూనే ఉండండి.